హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నెటెడ్ లీవ్స్ సోప్ కోల్డ్ ప్రాసెస్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడైతే నెటెడ్ లీవ్స్ అనేవి మనకి చాలా బెనిఫిట్స్ అన్నమాట. అంటే నెటెడ్ లీవ్స్ వల్ల మనకి స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఎగ్జిమా, సోరియాసిస్ ఇది చాలా వరకు అంటే మనం ఈ లీవ్స్‌ని యూజ్ చేసి ఈ సోప్ ప్రిపేర్ చేస్తున్నాం కదా! సో, దీనివల్ల ఏంటంటే గ్రాడ్యువల్‌గా మనకి ఎగ్జిమా ప్రాబ్లమ్ కంట్రోల్‌లో ఉంటుంది. సోరియాసిస్ ప్రాబ్లమ్ కంట్రోల్‌లో ఉంటుంది. మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, యాక్ని కానీ, అలానే మీకు స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మీకు నెటెడ్ లీవ్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. సో, ఇది మీరు చాలా ప్లేసెస్‌లో చూసే ఉంటారు. బట్ ఇదేదో మనకి రెగ్యులర్‌గా దొరుకుతుంది కదా అన్నట్లుగా అనుకుంటాం. కానీ దీనికున్న మెడిసినల్ వాల్యూస్ అయితే నంబర్ ఆఫ్ అనే చెప్పొచ్చు. మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. దీనిలో నంబర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, ఇవేంటంటే మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా అవుతాయి మన స్కిన్ మీద కానీ, ఇంకా మనకున్న ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి కానీ అలా అనమాట. దీనిలో మనకు వైటమిన్ సి, ఏ, కే అనేవి ఉంటాయి. సో, వీటి వల్ల మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్‌కి. అంతేకాదు మీ స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే ఒక్క సోప్‌తో అయితే చేంజ్ ఉండదండి. ఒక కన్సిస్టెన్సీతో మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదొచ్చేసి నా ఆయిల్ బ్యాచ్ అనమాట. చెప్పాను కదా! దీనిలో ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇదొచ్చేసి మెల్టెడ్ షియా బటర్, ఇదొచ్చేసి నెటెడ్ లీవ్స్ ప్యూరీ పేస్ట్ చేసి ప్యూరీ తీసుకున్నాం. ఇదొచ్చేసి 50% లై సొల్యూషన్, నెటెడ్ లీవ్స్ పౌడర్, డ్రై నెటెడ్ లీవ్స్ పౌడర్, అండ్ ఇదొచ్చేసి బ్లెండెడ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట. ఇందులో నేను టీ ట్రీ ఆయిల్, నీమ్ తులసి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇవి మౌల్స్, బ్లెండర్ అండ్ స్పాచులా. ఇవి మనకి బేసిక్‌గా కావాలి. అంతేకాదు మనకి హ్యాండ్స్‌కి కంప్లీట్‌గా గ్లౌజెస్ ఉండాలి. గోగుల్స్ కూడా ఉండాలి. సో, ఫస్ట్ అయితే మెల్టెడ్ షియా బటర్‌ని ఆయిల్స్‌లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది హార్డెన్ అయింది. బట్ మనం పర్వాలేదు. మనం మళ్ళీ బ్లెండ్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది. అలానే నెటెడ్ లీవ్స్ పౌడర్ ప్లస్ ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్‌గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అంటే బాగా మొత్తం కూడా కలిసేలాగా ఫస్ట్ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిక్ బ్లెండర్ యూజ్ చేసుకొని మొత్తం కూడా ఒక 2 మినిట్స్ మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకుందాం. సో, దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్‌గా మిక్స్ అయిపోతాయి ఆయిల్స్ ప్లస్ ప్యూరీ